హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఉరిశిక్ష గురించి అండి. అంటే డెత్ పెనాల్టీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్. సో దీని గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఈ డెత్ పెనాల్టీ అనేది ఎప్పుడు విధిస్తారు, ఏ సందర్భంలో ఎప్పుడు విధిస్తారు విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు డెత్ పెనాల్టీ విధించాలంటే ఏ నేరాలు చేసి ఉండాలి అది తెలుసుకునే ముందు మనం 1947 ముందు అయితే తెలుసుకుందాం. సో మన స్వతంత్రానికి ముందు ఏం జరిగిందంటే అప్పుడు బ్రిటిష్ రూల్లో వచ్చేసరికి ఈ డెత్ పెనాల్టీ అనేది ఏంటంటే వెరీ కామన్ పనిష్మెంట్ ఆ రోజుల్లో అయితే. సో ఎప్పుడైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళకి మాట్లాడిన వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే డెత్ పెనాల్టీ అనేది వేసేవారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ కింద భగత్ సింగ్ గారిని అయితే మనం తీసుకోవచ్చు. వాళ్ళని అయితే పబ్లిక్ అయితే తీసి చంపేయడం అయితే జరిగింది. అదేవిధంగా సో ది పీరియడ్ ఆఫ్ 1947 ఆఫ్టర్ సో 1947 నుంచి 67 వరకు సుమారు 755 మందిని తీసి చంపారు. ఇది మన ప్రభుత్వాలు. సో ఏంటంటే ఇలా చంపడానికి గల కారణాలు ఏంటంటే ముందుగా లక్ష్యాలు సమాజానికి రక్షణ కోసం. సో సమాజ రక్షణ కోసం ఏంటంటే కొంతమందిని చంపడం అయితే ఉరితీయడాలు అయితే జరిగాయి. అదేవిధంగా రూల్ ఆఫ్ లా సింబల్ కోసం. సో సమన్యాయాల పాలన సింబల్ అనేది మనకు ఉందని చెప్పడం కోసం అనేది జరిగింది. సో ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్. ఎప్పుడైతే ఈ సమాజానికి ఎవరైతే హానికరంగా ఉంటారో అనుకున్న వాళ్ళని ఖచ్చితంగా అయితే వాళ్ళనైతే పనిష్మెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కింద ఏంటంటే టెర్రరిస్టులు. సో టెర్రరిస్టులకి మనం క్షమాభిక్ష అధికారులు పెట్టిన వాళ్ళు అయితే మారారు కనుక వాళ్ళని ఖచ్చితంగా అయితే ఉరి తీస్తారు. సో ఇవి ఈ ఆబ్జెక్టివ్స్. సో ఇప్పుడు ఉరి తీయడానికి అలాగే చెప్పాం కదా మనం. సో ఈ ఉరి తీయడానికి ఏంటంటే సుమారు 1947 నుంచి 1967 వరకు అయితే 755 మందిని ఉరి తీయడం అయితే జరిగింది. సో 1967 తర్వాత ఏం జరిగిందంటే 67 నుంచి 1980 కాలం మధ్య వరకు సరైన లెక్కలు ఎంతమంది ఉరి తీశారనే దాని గురించి సరైన రికార్డులు అయితే లేవు. అయితే ఈ 1980 తర్వాత ఏంటంటే ఈ ఉరి శిక్షలు అనేవి ఏంటంటే తగ్గినాయి. ఎవరికో కానీ బాగా తక్కువ అయితే ఉరి శిక్షలు అయితే విధించారు. ఇంకా గట్టిగా మనం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 1995 తర్వాత సో 1995 నుంచి ఈ 2025 సంవత్సరం వరకు ఎంతమందికి శిక్ష విధించారంటే ఉరి శిక్షలు సుమారు 8 మందికి అయితే జరిగినాయి. 8 మందికి అయితే శిక్షలు విధించడం అయితే జరిగింది. సో ఇదే అండి. సో ఆ 8 మంది గురించి తెలుసుకునే ముందు ఈ పనిష్మెంట్ల గురించి మనకి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 53లో అయితే క్లియర్గా అయితే ఉంటాయండి. సో ఏం చెప్తుందంటే అక్కడ సెక్షన్ 53లో పనిష్మెంట్లు వచ్చేసరికి టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. అందులో మొదటిగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో డెత్ పెనాల్టీ గురించి. డెత్ పెనాల్టీ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు దీన్ని. సో దీని మీనింగ్ ఏంటంటే కిల్లర్ మస్ట్ బి కిల్డ్. అంటే ఒక వ్యక్తి ఎవరినైనా చంపితే కనుక మనం ఆ వ్యక్తిని అయితే ఉరి తీయాలి అనే దాని గురించి అయితే అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇంప్రీజ్మెంట్ గురించి ఉంటుంది, లైఫ్ ఇంప్రీజ్మెంట్ గురించి ఉంటుంది. తర్వాత ఇంప్రీజ్మెంట్ అందులో కఠినకార రిగోరియస్ ఇంప్రీజ్మెంట్, తర్వాత సింపుల్ ఇంప్రీజ్మెంట్ ఉంటుంది. తర్వాత ప్రొఫీసర్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే ఆస్తి జప్తు చేయడం గురించి ఉంటుంది. అదేవిధంగా ఫైన్ గురించి అయితే అక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి డెత్ పెనాల్టీ ఆర్ క్యాపిటల్ పనిష్మెంట్. సో ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది మనం ఇప్పుడు 1995 తర్వాత 1995 నుంచి ఈ 2025 వరకు ఎన్ని జరిగినాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ధనంజయ చటర్జీ ఈయన వచ్చేసరికి ఈయనది కోల్కతా. ఈయన ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో అయితే వాచ్మెన్ కింద వర్క్ చేసేవాడు అండ్ లిఫ్ట్ ఆపరేటర్ కింద కూడా చేసేవాడు అపార్ట్మెంట్లో. 18 ఏళ్ళ ఒక అమ్మాయిని తనైతే రేప్ చేసి అమ్మడం అయితే జరిగింది. సో అందుకు గాను ఈ కేసు అంతా కూడా ఏంటంటే 1990లో అయితే జరగడం అయితే జరిగింది. సో ఈ కేసు అప్పుడు ఈ కోల్కతా కోర్టు ఏం జరిగిందంటే కోల్కతాలో ఈ సెషన్స్ కోర్టులో అయితే అతనికి ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. అతను హైకోర్టుకి అయితే అప్లై చేసుకున్నారు, కోల్కతా హైకోర్టుకి. సో కోల్కతా హైకోర్టు కూడా ఇదే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఆ రోజుల్లో అయితే ఇదే తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 2 times మెర్సీ పిటిషన్స్ అంటే క్షమాభిక్ష పిటిషన్స్ కోసం పెట్టారు. సో గవర్నర్ కూడా అప్పుడు ఆ టైంలో గవర్నర్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత
రాష్ట్రపతి గారికి సమావేశ కోసం పిటిషన్ అయితే పెట్టారు. సో ఆ టైంలో కూడా ఏంటంటే ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి గారు ఉన్నారు. సో ఆయన కూడా అయితే ఈ పిటిషన్ అయితే తిరస్కరించారు. అయితే ఈ కేసు అయితే 1990లో జరిగితే అతనికి ఉరిశిక్ష తీసిన తేదీ వచ్చేసరికి 2004 ఆగస్టు 14 ఉదయాన్నే మార్నింగ్ అయితే అతను ఉరి తీయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ధనంజయ చటర్జీ అనే వ్యక్తి ఉన్నారో సో అప్పుడు జరిగింది. సో ఆ టైంలో మొట్టమొదటిగా అప్పుడు జరిగింది. ఎప్పుడు 1990 తర్వాత నుంచి మనం మాట్లాడుకునేది. సో ఆ తర్వాత కసబ్ గురించి చెప్పుకుందాం. సో ఈ కసబ్ అనే వ్యక్తి ఎవరంటే 2008లో ముంబైలో టెర్రరిస్ట్ అటాక్స్ చేసినారు. సో దానికి గాను అతనికి ఏంటంటే ఈ కసబ్ని 2008లో జరిగితే 2012లో అయితే కసబ్ని అయితే ఉరి తీయడం అయితే జరిగింది. తర్వాత అఫ్జల్ గురు. సో ఈ అఫ్జల్ గురు అనే వ్యక్తి ఏంటంటే 2001లో ఏంటంటే మన ఇండియన్ పార్లమెంట్ మీద అయితే అటాక్ చేయడం అయితే జరిగింది. సో అందుకు గాను 2003 సంవత్సరంలో అయితే అతన్ని అయితే ఉరి తీయడం అయితే జరిగింది. తర్వాత వ్యక్తి యాకబ్ మేనన్ అనే వ్యక్తి అండి. సో ఇది ఏంటంటే ఈయన కూడా అంతే సేమ్ 2015లో అయితే ఈయన్ని ఉరి తీయడం అయితే జరిగింది. ఈయన కూడా ఏంటంటే బాంబ్ బ్లాస్ట్లు చేశారు ముంబైలో. ఎప్పుడు 1995 ఆ టైంలో అయితే జరిగిందండి ఇది. సో ఈ విధంగా జరిగితే ఇప్పుడు మనం నలుగురు గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక నలుగురు వచ్చేసరికి ఏంటంటే 2012లో ఉన్న ఫేమస్ కేసు అండి ఇది, నిర్భయ కేసు. ఈ నిర్భయ కేసులో వచ్చేసరికి వీళ్ళకైతే ఉరిశిక్ష అయితే 2020లో అయితే విధించడం జరిగింది. ఇప్పుడు దీనికి ఏం తెలిసిందంటే మనకి ఈ 1995 నుంచి 2025 మధ్య కాలంలో అయితే 8 మందికి మాత్రమే ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. ఇప్పుడు మీరేంటి రాంగ్ చెప్తున్నారు, ప్రతి కేసులో అయితే ఉరిశిక్షలు విధిస్తారు కదంటే అవునండి, ఖచ్చితంగా విధిస్తారు. అయితే వాళ్ళు ఏంటంటే హైకోర్టుకి అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టు అప్పీల్ చేయడం, అదేవిధంగా ఈ క్షమాభిక్ష కోసం వెయిట్ చేయడం. సుమారు ఈ రోజుకి వచ్చేసరికి 400 మంది అయితే వెయిటింగ్లో ఉన్నారు రెండో వాటి కోసం. ఈ కేసులు అయితే ఇలా పెండింగ్లో అయితే ఉన్నాయి. అదేంటో ఈ బిఎన్ఎస్ చట్టం వచ్చేసరికి, భారతీయ న్యాయ సంహిత వచ్చేసరికి ఏంటంటే సో దీని ప్రకారం ఇప్పుడు ఎక్కువ అంటే ఎవరైనా తీవ్రంగా గాయపరిచి మర్డర్ చేసినందుకు గాను, అదేవిధంగా చిన్నపిల్లల్ని గ్యాంగ్ రేప్ చేసినందుకు గాను ఇలాంటి అట్లయితే ఉరి తీయడాలు అయితే ఇక్కడైతే ఇప్పుడైతే బాగా జరుగుతాయండి. అదైతే మీరు గమనించుకోండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం ఉరి తీయడాల గురించి, మనం ఏంటో ఏం జరిగిందని దాని గురించి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఏ సందర్భాలు ఉరి తీస్తారనే దాని గురించి ఇప్పుడు ఒకసారి ఏ సందర్భాలు ఉరి తీస్తారనే దాని గురించి ఇప్పుడు అది కూడా చెప్తారండి. సో ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం ఏంటంటే IPC 302 మర్డర్ చేయడం. సో ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే కనుక అతనికి శిక్ష అయితే డెత్ పెనాల్టీ లేదా లైఫ్ ఇంప్రిజ్మెంట్, ఈ రెండింటిలో అయితే ఏదో శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుందండి, డెత్ పెనాల్టీ లేదా లైఫ్ ఇంప్రిజ్మెంట్. దాని తర్వాత IPC 121 దాని ప్రకారం ఏంటంటే వేజింగ్ వార్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలకి వ్యతిరేకంగా ఉండడం, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ వేజింగ్ వార్ బట్టి కూడా ఇక డెత్ లేదా లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడే అవకాశాలు ఉంటాయండి. తర్వాత 376 అండి, 376A అంటే రేప్ కేసుల గురించి వస్తాయండి. ఒక ఉమ్మని రేప్ చేస్తే కనుక అతనికి డెత్ లేదా రిగోరియస్ పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా 376AB. సో 376AB వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని 12 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే కనుక అతనికి ఉరిశిక్ష లేదా ఉరిశిక్ష లేదా లైఫ్ పనిష్మెంట్ అయితే పడుతుందండి. అదేవిధంగా సెక్షన్ 376DB దీని ప్రకారం ఏంటంటే గ్యాంగ్ రేప్ అండి. ఇక్కడ 12 సంవత్సరాలలోపు ఉన్న ఎవరినన్నా బాలికని కనుక రేప్ చేస్తే కనుక, గ్యాంగ్ రేప్ చేస్తే కనుక ఇమీడియట్ వాళ్ళకైతే ఉరిశిక్ష అయితే కంపల్సరీ అయితే పడుతుందండి. వేరే శిక్షలు అయితే లేవండి, అది ఒకటి గమనించుకోండి. దీని తర్వాత ఏంటంటే 364A. సో 364A వచ్చేసరికి ఏంటంటే కిడ్నాప్ ద్వారా ఎవరైతే కిడ్నాప్ చేసిన వ్యక్తి కనుక చనిపోతే కనుక దాని కారణంతో అతనికి అయితే డెత్ లేదా డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే పడతాయండి. ఇది మీరు అయితే గమనించుకోండి. అదేవిధంగా ఏంటంటే లేటెస్ట్గా CRPC ప్రకారం ఏంటంటే నిర్భయ కేసు అండి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు. సో నిర్భయ కేసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే బ్రోటల్ కేసులు అయితే పెట్టడం వల్ల ఆ అఫెన్స్ని బట్టి అయితే వాళ్ళకి ఉరి తీయడాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇదండి దీని గురించి. ఇంకా దీని గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద స్క్రోల్ అయితే అవడం అయితే జరుగుతుంది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి.
అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.